మరి పరమాత్మ రకరకాలైనటువంటి లీలలు ప్రదర్శన చేస్తూ నదిలో కూడా ఈదుతూ మంచి ప్రావీణ్యాన్ని సంపాదిస్తూ ఉంటాడు. తను వద్ద ఉన్నటువంటి మిత్ర బృందం చేత ఆటలాడేటప్పుడు మీరు గుర్రంలాగా కింద కూర్చోండి, నేను రౌతులాగా మీద కూర్చుంటానని పరమాత్మ గుర్రమాట ఏనుగాట అని ఆడుకుంటూ ఉంటారు చిన్నపిల్లలు. ఆ విధంగా కూడా వాళ్ళు మరి ఆడుతూ ఉంటే పరమాత్మ పైన ఉంటాడు. అయితే మనం కూడా ఏది ఎక్కించుకోవాలి మన పైన? వాళ్ళు పరమాత్మను ఎక్కించుకున్నారు వాళ్ళ వీపుల పైన. మనం కూడా ఏది పెట్టుకోవాలంటే పరమాత్మను మనం పెట్టుకోవాలి. కానీ వ్యర్థమైనటువంటి సంసారాన్ని మనం పెట్టుకుంటున్నాం. పరమాత్మ చింతన, పరమాత్మ భావన మనం చేయలేకపోతున్నాం అనేటటువంటిది ఈ సంఘటన ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. కృష్ణ కర్ణామృతంలో మరి లీలాశకుడు అనేటటువంటి కవి గారు సంసారే కిం సారం, సంసారే కిం సారం, సంసారంలో ఏం సారం ఉంది? కంసారే చరణ కమల పరిభజనం. మరి సారం లేదు కాబట్టి సారవంతమైనది ఏమిటంటే కంసారే, కంసుని యొక్క అరి శత్రువు, కంసుడికి శత్రువు ఎవరంటే కృష్ణ పరమాత్మ. కంసారే చరణ కమల పరిభజనం, ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చరణ కమలను చక్కగా భజించండి. భజించినట్లయితే జ్యోతిష్కిమంధకారే యుధంధకారే రణుస్మరణం. మరి చీకటిలో పరిభ్రమించేటటువంటి వ్యక్తికి నీలం మేఘశ్యాముడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అనేటటువంటి జ్యోతి స్వరూపం, ఆ జ్యోతిని మీరు దర్శించండి, భజించండి. ఇది సారం లేదు, కంసారిని మీరు పట్టుకోండి అనేటటువంటి విషయాన్ని వారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఏది సారభూతమైంది, ఏది పట్టుకోవాలనేది కూడా మనం కాస్త తెలుసుకోవాలి. ఆ విధంగా మనం ఆ దిశగా అడుగులు కూడా వేయాలనేటటువంటిది తెలియజేస్తూ ఉన్నాడు. ఈ శ్రీకృష్ణ పరమాత్మ లీలల ద్వారా ఎన్నో విషయాలు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. వాటిని కూడా కాస్త మనం తెలుసుకొని ఏ సమయంలో ఏ విధంగా చేస్తున్నాడు ఏమిటనేది కూడా గమనించి మన జీవితానికి అన్వయం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా అవుతూ ఉంది. మరి అమ్మ కొంతమంది వచ్చేసి మళ్ళీ ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. ఏమిటంటే అమ్మ మరి కృష్ణుడు మన్ను తింటూ ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు. మన్ను తింటూ ఉన్నాడు కృష్ణ పరమాత్మ అనేటటువంటి విషయం తెలియజేస్తే అప్పుడు యశోదామాత చాలా కోపం వస్తుంది. యశోదామాత కోపం వచ్చేసి ఏమని చెప్తుందంటే, బలరాముడు తన మిత్ర బృందంతో సహా వచ్చేసి యశోదామాతతో చెప్పాడు, అమ్మ కన్నయ్య మన్ను తింటున్నాడని. యశోదామాత కృష్ణుని చేతి పట్టుకొని, కృష్ణ నిజం చెప్పు, మన్ను తిన్నావా అని ఒకసారిగా గర్జిస్తూ ఉంది. కృష్ణుడు భయాన్ని అభినయిస్తూ, భయం లేదు కానీ భయాన్ని అభినయిస్తూ యశోద భయ సంభ్రాంత ప్రేక్షణాక్షమ భాషత చూస్తూ ఆమెతో మాట్లాడుతున్నాడు. మన్నేటికి భక్షించదు మన్నియములేల నీవు మన్నింపవు. మన్నేటికి భక్షించదా, మన్నెందుకు తిన్నావా? నియమము లేల నీవు మన్నింపవు. నేను ఒక నియమాలు పెట్టినట్లయితే ఇతరుల ఇళ్లలోకి వెళ్ళరాదు, నవనీతం మొదలైనవి తీసుకోరాదు, మన్ను తినరాదని కొన్ని నియమాలు నీకు పెట్టాను. నియమము లేల నీవు మన్నింపవు, వాటిని ఎందుకు నీవు అనుసరించవు? మీ అన్నయు సకులున్ చెప్పేదా, మీ అన్నలు అదే నీ అన్న అయినటువంటి బలరాముడు నీ తోటి సహోదరులందరూ కూడా వచ్చి చెబుతూ ఉన్నారు, మీ అన్నయు సకులున్ చెప్పెదరన్నా మన్నేల మరి పదార్థము లేదే. మన్నే తినాలా? మన ఇంట్లో వేరే పదార్థాలు ఏమీ లేవా తినడానికి? వెన్న లేదా, నెయ్యి లేదా, పాలు లేదా, రకరకాలైనటువంటి పదార్థాలను పెట్టుకొని మన్నేమిటయా తినడము? నేను చెప్పింది ఏది కూడా నీవు వినకుండా ఏ విధంగా చేస్తూ ఉన్నావు అని మరి యశోదామాత ఒకసారి అంటూ ఉంది కృష్ణ పరమాత్మతో. అమ్మ నేను ఎవరిని? నీ కడుపులో పుట్టినటువంటి కుమారుణ్ణే. నీ కడుపులో పుట్టినటువంటి వ్యక్తి అసత్య వాక్కులు ఎప్పుడైనా పలుకుతారా? అబద్ధం ఎట్లా? నీ కడుపులో పుట్టి నేను అబద్ధం చెప్తానని నువ్వు భావిస్తున్నావా అమ్మ? ఇది కూడా ఏమిటంటే ఒక్కసారిగా ఆమెను తికమక చేయడం అన్నట్టు. ఆమెను తికమక చేసేటట్లుగా నువ్వు వెన్నబెట్టేటటువంటి తల్లివి ఇంట్లో పెట్టుకొని నేను బయటకు వచ్చి మన్ను తినాల్సినటువంటి కర్మ నాకేం పడుతుందమ్మా? నేను మన్ను తిన్నానంటే నువ్వు ఏ విధంగా దాన్ని నమ్ముతున్నావమ్మా అని కృష్ణ పరమాత్మ దానికి సమాధానం చెప్పాడు. అయితే మరి వీళ్ళందరూ కూడా నీ మీద ఫిర్యాదులు చేస్తున్నారే. ఇంతకుముందేమో గోపికా స్త్రీలందరూ వచ్చి ఫిర్యాదులు చేశారు. ఇప్పుడు ఎవరు వచ్చారు? నీ సోదరుడైనటువంటి బలరాముడు, అదేవిధంగా మిత్ర బృందం వచ్చేసి ఫిర్యాదు చేస్తున్నారు. నువ్వు మన్ను తినకపోతే వీళ్ళెందుకు ఫిర్యాదు చేస్తారు అని మళ్ళీ యశోదామాత ప్రశ్నించింది. అమ్మా నేనంటే వాళ్ళకు గిట్టదు కాబట్టి నా మీద ఈ విధమైనటువంటి అభియోగాలు మోపుతున్నారు. వాళ్ళు చెప్పేది అబద్ధము, నేను చెప్పేదే నిజము అని పరమాత్మ చెప్తున్నాడు. నాహం భక్షితవానంబరే. అమ్మ నేను మన్ను తినలేదు, నేను చెప్పేది నిజము అనేటటువంటి విషయాన్ని కూడా చెబుతూ ఉన్నాడు. ఈ సందర్భంలో పోతనామాత్యులు ఒక ప్రసిద్ధమైనటువంటి పద్యాన్ని రచన చేశారు. అమ్మా మన్ను తినంగ శిశువును